మన్సూర్, హైదరాబాద్ పోలీసులు అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. డీసీపీ సత్య గారు అండ్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ రాఘవ్ కూడా ఉన్నారు సార్ లోపల. కానీ ఇది మీరే చూడాలి. హలో సార్. రావాయరా, రాత్రి బాగా మస్తు చేసినట్టున్నావు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి దిగిపోద్ది. వెళ్ళు వెళ్ళు. డీసీపీ ఆదిత్య, నాకు నువ్వే కావాలి. వాడిన కత్తి చిన్నది కానీ షార్ప్ అయినది. బ్రాకియల్ అండ్ ఫెమోరల్ ఆర్టరీ కట్ చేశాడు. మెడ నెమ్మదిగా కూశాడు. బేసిక్గా బ్లడ్ మొత్తం డ్రైన్ చేసి వెళ్ళాడు అన్నమాట. అంటే ఏమేం చేస్తే తొందరగా చనిపోతాడో తెలుసు, ఎంతసేపు పడుతుందో తెలుసు, ఆ టైం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలుసు. పక్కాగా రెక్కీ చేసి హత్య చేశాడు. బాబు, టాస్క్ ఫోర్స్ ఇన్వెస్టిగేషను నీ పని కాదు, మాది. నాకు అంత సెన్సేషనల్ లవ్ నోట్ పెట్టిన తర్వాత రెస్పాండ్ అవ్వాలి కదా సార్. లంగరోజ్ ఇన్స్పెక్టర్ వేదప్రసాద్ హత్యని మా డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. మా డిపార్ట్మెంట్ని, ముఖ్యంగా డీసీపీ ఆదిత్య లాంటి ఆఫీసర్ని ఛాలెంజ్ చేయడం. అందుకే ఈ కేసు దర్యాప్తు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆదిత్య ఆధ్వర్యంలోనే జరుగుతుంది. శంకర్, ఆదిత్య గారు, యా హంతకుడు ప్రసాద్ బాడీ మీద మీకు ఒక నోట్ పెట్టాడంటగా. యా మీ మీడియా వాళ్ళకి మంచి మసాలా వద్దని అలా చేస్తుంటాడు. జనరల్గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారు. ఈ హత్య చేసిన వ్యక్తికి ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పచ్చు, అతను 2 పెద్ద తప్పులు చేశాడు. ఒకటి అఫ్కోర్స్ ఈ హత్య చేయడం. 2 నన్ను ఛాలెంజ్ చేయడం. ఈ 2 తప్పులకి అతి త్వరలో అతను తగిన శిక్ష అనుభవిస్తాడు. ఇదేం లొకేషన్ సార్? సార్ మీ వీపుకి హలో 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 హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. ఊరికే చెక్ చేశాను ఎంత ఫాస్ట్ అని. నేను నీ వెనకాలే ఉన్నా, మిస్ అయిపోయావు. ట్రేస్ చేయడానికి ట్రై చేయొద్దు, ఇవన్నీ కొట్టేసిన ఫోన్లు. మీ వాళ్ళు ట్రేస్ చేసే లోపు, దీని ఓనర్ సిమ్ కార్డ్ బ్లాక్ చేసే లోపు ముచ్చటగా నేను చేయబోయే 3వ మిస్టేక్ కూడా చెప్పేస్తా. ఈరోజు నుంచి నేను ఇంకో 4 మర్డర్లు చేయబోతున్నాను. అంటే చచ్చిన ప్రసాద్తో కలిపి రౌండ్ ఫిగర్ 5. సరదాగా అప్పుడప్పుడు క్లూలు వదులుతూ ఉంటా. నువ్వు గనక నన్ను నా మర్డర్లు చేసుకునివ్వకుండా ఆపగలిగితే నువ్వు నిజంగానే సూపర్ కాప్ అని ఒప్పుకుంటా. అదే నన్ను ఆపలేకపోతే ప్రెస్ మీట్ పెట్టి నీకొచ్చిన గ్యాలంటరీ మెడల్తో సహా మిగతా చిల్లర్ మెడల్స్ అన్నీ కూడా అందరి ముందు డస్ట్బిన్లో వేసి, నేను సూపర్ కాపు 6 ప్యాక్ కాపు కాదు, వట్టి సుత్తి కాపును ఒప్పుకోవాలి. రాజీనామా చేయాలి. ఏంట్రా గేమ్స్ ఆడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్గా చేయాలనేది నా పాలసీ. అది నీ ఇలాంటి సెలబ్రిటీస్తో ఆడుకుంటే ఆ సెన్సేషనే వేరు. అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో చెప్పు, డీల్ ఆర్ నో డీల్? నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలి? సో లెట్ ద ఫన్ బిగిన్. Mansoor, I want a total crackdown. I want this bastard. Hey!
ఇది సీతమ్మ వాకిలో సిరిమల చెట్టు కాదు, పూలకుండీలు తండానికి. పిచ్చి పిచ్చి వేషాలు యుద్ధం చెప్పాడికి, లేకపోతే శాల్తీలు లేచిపోతాయి. వాడండి నన్ను నరికేది. నేనే వాడిని ముక్కలు నరికి సిటీలో ఒక్క ఏరియాలో ఒక్క పాటు పడేస్తాను చెప్పు. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్. ఎవరి మీద బ్రదర్ అంత కోపం? మా అన్న సార్, మొన్న మా నాన్న పోతూ పోతూ వాడికి నాకు శంషాబాద్లో స్థలం కొన్నాడు సార్. ఇప్పుడు ఆ స్థలం మొత్తం నాది, నీకేం లేదంటారు సార్. కబ్జా చేయించి మరి బెదిరిస్తున్నాడండి. నా కొడుకుని ముక్కలుగా నరికాను. నేను చేసి పెట్టినా అదే ముక్కలుగా నరకటం నేను చేసి పెట్టినా అంటున్నా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్. మెత్తగా బట్టర్లా కోస్తా. ఇవన్నీ నాకు రొటీనే. రేట్ చెప్పి మనిషిని చూపించు. చంపేసిన తర్వాత కన్ఫర్మేషన్కి బాడీలో ఏ పాటు కావాలంటే అది పంపిస్తా. కూర్చో. మరిందాకేదో ముక్కలుగా నరికేస్తా, చంపేస్తా అన్నావు. క్యాజువల్గా అన్నాను సార్. క్యాజువల్గా నరికేస్తావా? ఏదో అలవాట్లు అనేసాను సార్. అలవాట్లు మంటలు చేస్తావా? నువ్వు కూడా ప్రొఫెషనలా? సార్ మాట వరుస కన్నాను సార్. మాట వరుసగా హత్యలు చేస్తావా? సైకోగడవా? సార్ నేను ఎల్ఐసి ఏజెంట్ సార్. నేను చాలా నార్మల్ సార్. అంటే నేను నార్మల్ కదా? నాకేం తెలుసు సార్. అంటే అంటే మీరు అంటే నేను అంటే జోక్ సార్. మనలో ఎంత వైలెన్స్ పెరిగిపోయిందో చూసారా సార్? మాట్లాడతాం కానీ అలాంటి పనులు చేసేవాడి పక్కన కూర్చోడానికి కూడా భయపడతాం కదా? అవును సార్. సెటప్ అదిరింది. ఒక నిమిషం. అలాగే సార్. సార్ ఇంకో అరగంట పడుతుందని మెసేజ్. ఏదో అర్జెంట్ బిజినెస్ కావాలంట. సార్ ఇంకొంచెం టైం పడుతుందంట, జాగ్రత్త. ఏమైనా మూమెంట్ ఉందా? నో మూమెంట్ సార్, నేను ఇక్కడే ఉన్నాను. ఇందాక కిటికీ కట్టని తెరిచి తొంగి చూసారు అంతే. ఒక స్టే అలర్ట్. ఓకే సార్. అరుపులు వినపడకుండా భలే సెట్ చేసావు. హౌ రొమాంటిక్. మీ మేనేజర్కి మెసేజ్ పంపించేసా. ఓకే కూడా చెప్పేశాడు. ఇంకా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఫోన్ బాగుంది. నీదేనా ఐడియా? కే రాఘవేంద్ర సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. సినిమాల్లో చూడండి, సీరియస్గా తీసుకోకూడదని ఎంతమంది మేధావులు చెప్పినా సరే నీలాంటి యాదవులు మాత్రం వినరు కదా. ఆయన ఏదో సరదాగా ఇలాంటివన్నీ చూపించి మా అలాంటి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంటే నీలాంటి వాళ్ళు దాన్ని కాపీ కొట్టేసి పబ్లిక్గా ఇలా పర్సనల్ లైఫ్లో వాడేస్తే ఎలారా? రేపు పొద్దున ఆయన టీవీలో ఈ విజువల్స్ చూస్తే ఏమనుకుంటాడు? చంపేయాలి ఇలాంటి ఏదోళ్ళు అనుకోడు. చెప్పు. తప్పు. రాఘవేంద్ర సినిమాలో హీరో అంటే ఎలా ఉండాలి? హీరోయిన్ అంత కాకపోయినా కనీసం ఈ గడ్డం ఏంటి? నేను రెడీ చేస్తా. స్విచ్ ఆఫ్ చేశారంటే కొంప తీసి దేవరు వచ్చేసిందా?
బీపీ ఉందా? ఫుల్ ఫ్లోలో ఉంది. మందులు పడుతున్నావా? ప్రజోప్రెస్ ఆర్కమిన్ పొద్దున్న 2 రాత్రికి 2. నా దగ్గర అంతకంటే బెటర్ మందు ఉంది. కథలకు ఫేవరెట్ ఫిలిం సార్. ఐ సా ద డెవిల్ అని. ఇందులో ఒక అమ్మాయిల్ని ముక్కలుగా నరికి అబ్బో సూపర్ సినిమా సార్. ఎన్నిసార్లు చూశాను. అమేజింగ్ సార్. వైలెంట్ సినిమాలు అంటే ఇష్టమా మీకు? యా, చిన్నప్పటి నుంచి నాకు వైలెన్స్ అంటే చాలా ఇష్టం సార్. నిజమా? ఎందుకు? సార్, కొంతమందిని కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని చంపాలనిపిస్తుంది. అదంతా కుదరదు కదా. ఇలా చూసి తృప్తి పడవచ్చు. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఐఎమ్ రమేష్, కాంట్రాక్ట్ కిల్లర్. కాంట్రా కిల్లర్ అంటే? అదే సార్, డబ్బులు తీసుకొని ఫస్ట్ సార్. బాంబేలో మంచి డిమాండ్ ఉంది మనకి, వస్తూ పోతుంటా. అచ్చుగా అలాగే ఎక్కడికి కదిలితే చంపేస్తా. సార్, నేనేదో సరదాకి ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటాను సార్. నువ్వు సరదాగా ఇలాంటివి చూస్తే తప్పలేదు, కానీ నేను తిండి కోసం ఇలాంటి చేస్తే తప్ప చాలా కాదు. కాదు కదా? అంటే నేను ఇలాంటి పనులు చేయడం తప్పే కాదు కదా? అంటే 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 మీ ఇష్టం సార్. నా ఇష్టం అయితే ఇప్పుడు నీ డొక్కలో పొడిచేసి నువ్వు నొక్కేస్తే ఓకే? సార్ ఓకేనా? కాదు సార్, మరి నా ఇష్టం అన్నావు. అంటే మీ ఇష్టం సార్. భయపడ్డారు. భయపెట్టా కదా? పడిపోయిందా? అంటే అంటే జస్ట్ జోకింగ్ సార్. జోకింగా? మరి నేను కిల్లర్నే, కానీ పెస్టిసైడ్ బిజినెస్ సార్. పొద్దుంకలు చేదలు ఎలుకలు చంపడానికి మందులు అమ్ముతుంటాను. చూస్తారా? అక్కర్లేదు. భయపెట్టేశారు సార్. మనం అనుకుంటాం కానీ మన అందరిలో కూడా ఒక అంత కూడా ఉంటాడు సార్. సార్, మీలో అయితే ఉన్న డౌట్ లేదు సార్. నాలో కూడా ఒక అంతుడు అంటే మీరు నమ్ముతారా? మీలోనా? కష్టం సార్. దోమలకు కూడా ఫ్రీగా రక్తదానం చేసే మోహన్ సార్ మీది. సార్, నా లైఫ్లో ఒక మర్డర్ చేయాలని నా కోరిక సార్. నిజంగానా? అవును సార్. అవును సార్. మా కోడలు సార్ దొంగముండ. మావాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అంతే. వేరే కాపురం పెట్టించేసింది బాంబేలో. ఏదో హోటల్లో పనిచేస్తుంది. లిప్స్టిక్ స్కర్ట్లు వేసుకుని శాంతాన్లాగా తయారై పెడుతుంది సార్. మా వాడికి ఏమో నోట్లో నాలుగు లేదు. మీ దగ్గరున్న పురుగు మందుల్లో ఏదైనా రంగు రుచి వాసన లేని విషం ఇస్తే దానికి పెట్టేస్తాను, పేడ వెరగడైపోద్ది. సో నిజమే అన్నమాట? నిజం సార్. మీ కోడలు నాతో చెప్పింది మీరు ఎప్పటి నుంచో తను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని. సో తనే ముందు మిమ్మల్ని చంపడానికి నన్ను హైర్ చేసుకుంది. చోక్ చేసి చెక్ చేశా, తను చెప్పింది నిజమో కాదో అని. కన్ఫర్మ్ అయిపోయింది. ముసలి నాయాల ముంబై వెళ్ళే లోపల 30 సార్లు పొడుస్తా చూడు. మళ్ళీ భయపడిపోయారు. మళ్ళీ భయపడ్డారు, మళ్ళీ భయపడ్డారు. టట్టడా, టట్టడా. అసలు ఎవరు సార్ మీరు? ప్లీజ్ నన్ను చంపొద్దు. సరదాగా సార్, లాంగ్ జర్నీ, టైం పాస్. మీలాంటి ఫ్రెండ్లీ ప్యాసింజర్ ఉంటే ఇన్స్పిరేషన్. సార్, నా జీవితంలో ఎవరిని ఇంతవరకు ఎంత ఇన్స్పైర్ చేయలేదు. ఇక సినిమా చూసుకోండి సార్, ఎన్ని మాటలు మిస్ అయ్యారంటూ.
ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు.